హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ సెట్‌కి సంబంధించిన కీ అయితే రావడం అయితే జరిగింది. ఈ కీకి సంబంధించిన బిట్స్ కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ఫస్ట్ పేపర్ అనేది అప్‌లోడ్ అయితే చేశాను. సెకండ్ పేపర్‌లో కొన్ని బిట్స్ మనకి ఒక 50 బిట్స్ దాకా ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మిగిలిన బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. మీకు వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి 2 పార్ట్స్‌కి అయితే నేను డివైడ్ అయితే చేశాను. ఈ 2 పార్ట్స్‌లో ఫస్ట్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారనుకోండి, ఫస్ట్ పార్ట్ అనేది చూడండి. ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్ కూడా అప్‌లోడ్ అయితే చేశాను. చాలామంది ఫస్ట్ పేపర్‌లో అప్‌లోడ్ చేస్తే ఫస్ట్ పేపర్‌లో మార్క్స్ ఎన్నొచ్చాయనేది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాను. మీకేవైనా మిస్టేక్స్ అనిపిస్తే క్వెషన్స్ వాటిని కూడా కామెంట్ అయితే చేయండి. అబ్జెక్షన్స్ రేజ్ అయితే చేయవచ్చు. అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత మనకి ఫైనల్‌కి వచ్చిన తర్వాత మీకు మిగిలిన క్వెషన్స్ అన్నిటికి కూడా ఏవైనా మనకి యాడ్ స్కోర్ ఇచ్చినా, ఏ క్వెషన్స్ అయినా నేను ఆ క్వెషన్ నెంబర్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అందిస్తాను. మన ఛానల్‌లో టెట్, డిఎస్సికి సంబంధించి సెట్, నెట్‌కి సంబంధించిన తెలుగు, సోషల్ ప్లస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి సిలబస్, ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని విజిట్ అవ్వండి. ఇక తెలుగుకు సంబంధించిన బాల వ్యాకరణము, చందోదర్పణం క్లాసెస్ అయితే కూడా చెప్పుకున్నాము. మీరు ఎవరైనా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఉంటే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు సాహిత్యానికి సంబంధించి మేము క్లాసెస్ అయితే చెప్తున్నాము. అన్నీ మనకి నోటిఫికేషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్‌లో ఉంటాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నన్నయ భారతంలోని యథామూలకాంశాలు. నన్నయ భారతంలో ఉన్నటువంటి యథామూలకాంశాలు ఏమిటి? నారదుడు బ్రహ్మరాజును అడిగి రాజనీతి విషయాలు, అదే కనికుడు దుర్యోధనునికి చెప్పినటువంటి నీతులు. ఇవి 2 కూడా యథార్థ మూలాంశాలని వివరించడం అయితే జరిగింది. జానపదులు కొన్ని ప్రాంతాలలో శిరస్సు భాగములో అలంకరించుకునే ఆభరణ విశేషాలు. శిరస్సు పైన గంటీలు, గున్నాలు. వసుచరిత్ర కంటే మనుచరిత్ర ఆధిక్యాన్ని విశ్లేషిస్తూ వెలువడినటువంటి విమర్శన గ్రంథాలు. మనువసు చరిత్ర, మనువసు చరిత్ర విమర్శనము, అదేవిధంగా మనువసు విమర్శనానుబంధం. భానుదత్తుడి రచనలు ఏమిటి? భానుదత్తుడి రచనలు రసమంజరి, రసతరంగిణి 2 కూడా భానుదత్తుడివి. సంస్కృత అమరు శతకాన్ని తెనిగించిన కవులు ఎవరు? అమరు శతకాన్ని తెనిగించిన కవులు ఎవరు? తాళ్లపాక అరువెంగలప్ప, మండపాక పార్వతీశ్వర శాస్త్రి. తామస పురాణాలు అగ్ని పురాణము, అదేవిధంగా మత్స్య పురాణము అనేటివి కూడా తామస పురాణాలు. రాయపొలను ఉద్దేశిస్తూ భావకవిత్వాన్ని ఎద్దేవా చేసిన వారు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ. ఋగ్వేద విభాగాలలో ప్రధానమైనవి మండల క్రమము, అష్టక క్రమము. రఘునాథాభ్యుదయం పేరుతో విడివిడిగా సంస్కృతంలో కావ్యాలు రచించిన వారు ఎవరు? రఘునాథాభ్యుదయం విడివిడిగా రచించిన వారు గోవింద దీక్షిత్, యజ్ఞనారాయణ దీక్షితులు, రామభద్రాంబ. కావ్య అలంకారం పేరుతో కావ్యశాస్త్ర గ్రంథాలు రచించిన వారు. కావ్య అలంకారం పేరుతో రచించిన వారు
రుద్రదటుడు, అదేవిధంగా భామహుడు. కావ్య అలంకారము అనే పేరుతో కావ్యశాస్త్ర గ్రంథాలు రచించింది రుద్రదత్తుడు, భామహుడు. ప్రకాశములు పేరుతో అధ్యయనాల విభాగము చేయబడినటువంటి అలంకార శాస్త్ర గ్రంథాలు ప్రకాశము అనే పేరుతోటి భూచుడి, సరస్వతి కంఠాభరణము, ధనుంజయుని దశరూపకము. స్వతంత్ర చారిత్రక నవలలు ఏమిటి? స్వతంత్ర చారిత్రకం వసంత సేన, ఏవి నరసింహ పంతులు రచించారు. కాంచనమాల, ధరణి ప్రగడ, వెంకట శివరావు. ఇక్షాకుల్లో ఉన్నటువంటి రాజులు వీరపురుష దత్తుడు, శ్రీ శశాంతముడు. మూల ప్రక్రియ పద్యకావ్యం అయిన వాటిని నాటకాలుగా అనువదించిన వారు ఎవరు? ధర్మవరపు రామకృష్ణమాచార్యులు, విషాద సారంగధర, తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలు. రెండు కూడా మనకి మూల ప్రక్రియ పద్యకావ్యమైనటువంటి వాటిని నాటకాలుగా అనువదించారు. ఇవి పద్యకావ్యాల్లో ఉండే వాటిని నాటకాలుగా మనకి అనువదించడం జరిగింది. ఇంద్రఘనాలు కానివేవి అని అయితే అడిగారు. మనకి ఇంద్రగణాలు అనేటివి 6 అయితే ఉంటాయి కదా. కానివేమిటి అని అడిగారు. సల అనేది అవును. తాగనం ఉంటుంది. ఇక్కడ రెండవది మూడవది అనేది కావు మనకి. తగ్గము. క్రింది వాటికి వరుస క్రమాన్ని గుర్తించండి. ఇదైతే శ్రీపతి పండితులు ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్గా ఇచ్చారు. సెకండ్ది శ్రీపతి పండితులు అనేది ఫస్ట్ మనకి ఇది ఎలా ఇచ్చారంటే 3142 3142 అయితే ఇచ్చారు మనకి. ఫస్ట్ది శ్రీపతి పండితులు, శివలంక మంచెన, తరువాత మల్లికార్జున పండితుడు, తర్వాత యదావాక్కుల అన్నమాచార్య. వీళ్ళు శతాబ్దాలు ఏ శతాబ్దానికి చెందినవారు అనేది వరుస క్రమం అనేది పెట్టుకోండి. క్రింది వాణిలో వరుస క్రమాన్ని గుర్తించండి. ఈ రచనల వరుస క్రమం అని అయితే అడిగారు. మనకి ఉదాహరణ పద్యాలని సోమన్ అయితే రచించడమే జరిగింది. సకల నీతి సమ్మతము, ప్రబంధ రత్నాకరము, బహుజనపల్లి. సకల నీతి సమ్మతం అనేది మనకి ఫస్ట్, తర్వాత సెకండ్ 3214 ప్రబంధ రత్నాకరం అనేది రెండోది. ఉదాహరణ పద్యములు మూడవ స్థానంలో ఉంది. తర్వాత ప్రబంధ రత్నాకరం. క్రింది వాణి వరుస క్రమం గుర్తించండి. గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి శివజ్యోతి, ఇవన్నీ కూడా వరుస క్రమం అడిగారు. తిరుపతి వెంకట కవులు బుద్ధ చరిత్రను రచించారు. అదేవిధంగా పింగళి కాటూరి కవులు సౌందర్యనందనము, గంటి సుబ్రహ్మణ్య శర్మ విశ్వజ్యోతి. తరువాత మనకి వివిఎల్ నరసింహారావు ఆనంద భిక్షు రచించడమే జరిగింది. ఇక్కడ కూడా వరుస క్రమం అడిగారు. క్రింది వాటికి వరుస క్రమాన్ని గుర్తించండి. కంఠవల్లి లక్ష్మీ నిరంజన్ ఆంధ్ర సాహిత్య చరిత్ర, నిడదవోలు మంగూరి సుబ్బారావు. ఇదే విధంగా మనకి 3124 అనేది ఇచ్చారు. వంగూరి సుబ్బారావు ఆంధ్ర వాజ్మయ చరిత్ర అనేది మొదటిది 1. తర్వాత కండవల్లి లక్ష్మీ నిరంజనం అనేది సెకండ్. తర్వాత థర్డ్. సెకండ్ది వాళ్ళకి దక్షిణ దేశీయాంధ్ర వాజ్బేయము
ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి 6 యుగాల ఆంధ్ర కవిత్వ అనేది వరుస క్రమం. క్రింది వాడిన వరుస క్రమాన్ని గుర్తించండి. గిరిజన నవలలు. మనకి గిరిజన నవలలు అనేది ఫస్ట్ ఇది ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ మొదలైంది. 'మోదుగపూలు' దాశరథి రంగాచార్య రచించారు. అదేవిధంగా 'కొమరం భీం' అల్లం రాజయ్య. తరువాత 'సరిహద్దు సాధన'. తర్వాత 'అడవి' అనేది వసంతరావు దేశపాండే. క్రింది వాటిని వరుస క్రమాన్ని గుర్తించండి. దళిత సాహిత్యము. ఇవి కూడా వరుస క్రమం అడిగారు. మనకి దళిత సాహిత్యాన్ని కాలేకూరి ప్రసాద్, తర్వాత దళిత సాహిత్య జాశ్వావాదము కత్తి పద్మారావు, దళిత సాహిత్య తత్వము అనేది శిఖామణి రచించారు. దళిత సాహిత్య తత్వ దృక్పథము అనేది లక్ష్మీ నరసయ్య. క్రింది వాటిలోని వరుస క్రమాన్ని గుర్తించండి. రేనాటి చోళులు మనకి ఎవరు అనేది అయితే దీంట్లో ఇచ్చే వరుస క్రమము రేనాటి చోళుల గురించి. నందివర్మ, ధనంజయుడు, అదేవిధంగా మొదటి మహేంద్ర విక్రముడు, తర్వాత పుణ్యకుమారుడు. ఇక్కడ సెకండ్ ఆప్షను. క్రింది వానిలో వరుస క్రమాన్ని గుర్తించండి. మన భర్తృహరి వాక్యపదీయము అనేది మొదటి స్థానము. తర్వాత రామచంద్రాచార్యుడు ప్రక్రియా కౌముది, నారాయణ భట్టు ప్రక్రియా సర్వస్వము, వాసుదేవ దీక్షితులు బాల మనోరమ. క్రింది వాణిలోని వరుస క్రమాన్ని గుర్తించండి అని అయితే అడిగారు. మనకి మొట్టమొదటి శాసనం అనేది కల్లమల్ల శాసనము, తర్వాత విప్పర్ల శాసనమా, తర్వాత పొట్లదుర్తి శాసనము. ఇవి చాలా ఇంపార్టెంట్ అని. ఫస్ట్‌ది కల్లమల్లు శాసనము, సెకండ్ పొట్లదుర్త శాసనము, అదేవిధంగా మనకి థర్డ్ విప్పర్ల శాసనము, ఫోర్త్ అనేది తిప్పలూరు శాసనము. క్రింది వాని వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ వేమారెడ్డి, తర్వాత అనపోతారెడ్డి, మనకి అనవేమారెడ్డి, అనవేమ, తరువాత మనకి ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫోర్త్ ప్లేస్. కుమారగిరిరెడ్డి. క్రింది వాటిని వరుస క్రమంలో గుర్తించండి అన్నారు. ఫస్ట్ చిలకమర్తి గయోపాఖ్యానం అనేది మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. చిత్రనళీయము ఫస్ట్ ప్లేస్ ఉంది. గయోపాఖ్యానము సెకండ్ ప్లేస్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్లోనే ఉంది కన్యాశుల్కము. వేద వెంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. క్రింది వరుస క్రమాలు అని చాలా వరకు అయితే ఇచ్చారు. చారిత్రక నవలలకు సంబంధించినవి. రెండవది మనకి విజయనగర సామ్రాజ్యం దుగ్గిరాల రామచంద్రయ్య సత్శాస్త్రి. అదేవిధంగా ఇది మనకి ఇది ఫస్ట్ ఆప్షన్. ఇది సెకండ్ ఆప్షన్. రాయచూరి యుద్ధం కేతవరపు వెంకట శాస్త్రి. ఇక థర్డ్ ఆప్షన్ భుజంగము శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇక ఫోర్త్ ఆప్షన్ ఇది వస్తుంది వరుస క్రమము అనేది. ఆంధ్ర రాష్ట్రము భోగరాజు నారాయణమూర్తి. క్రింది వాటిలో వరుస క్రమాన్ని గుర్తించండి. పాట చిక్కబడుతుందా, చిక్కనవుతున్న పాటలు, పాట కడుపు మీద కొట్టుకుండ్రి, దళిత కవిత్వము. ఇక ఫోర్త్ది ఫస్ట్ ప్లేస్లోనైతే ఉంది. తరువాత సెకండ్ ప్లేస్లో సెకండ్దే ఉందండి, సెకండ్ వరుస క్రమము. థర్డ్ ప్లేస్లో మనకి ఫస్ట్ది రావడం అయితే జరిగింది. సెకండ్ ప్లేస్లో సెకండ్దే ఉంది. థర్డ్ ప్లేస్లో ఫస్ట్ రావడం అయితే జరిగింది. థర్డ్ ప్లేస్లో ఫస్ట్ రావడం అయితే జరిగింది.
క్రింది వాటికి వరుస క్రమాన్ని గుర్తించండి. యువ భారతి ప్రచురణ. కన్నీ సవ్యంగానే ఉన్నాయి. క్రింది వాటికి వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ చింతామణి పత్రిక మనకి న్యాయపతి సుబ్బారావు గారు. అదేవిధంగా సెకండ్ ప్లేస్‌లో మంజువాణి పత్రిక మంత్రి ప్రగడ భుజంగరావు. థర్డ్ ప్లేస్‌లో మనకి బాల సరస్వతి పత్రిక. అద్ థర్డ్ ప్లేస్‌లో బాల సరస్వతి పత్రిక. అది ఫోర్త్ ప్లేస్‌లో మనకి ఇది సెకండ్ ఆప్షన్ అనేది ఫోర్త్ ప్లేస్‌లో రావడం అయితే జరిగింది. బాల సరస్వతి పత్రిక శ్రీ కృష్ణారావు గారు. ఈ పత్రికల నుంచి చాలా ఇంపార్టెంట్ అని ఎవ్రీ ఎగ్జామ్‌లో అనేది రావడం అయితే జరుగుతుంది. క్రింది వాటిలో సరైన జతల వరుసను గుర్తించండి. ఒక వర్ణము దాని పక్కనున్న వర్గము ఉచ్చారణకు అనుగుణంగా మారడము. ఒక వర్ణము దాని ముందున్న వర్ణానికి అనుగుణంగా మారడం. ఒక వర్గము దాని పక్కనున్న వర్ణంతో పూర్తిగా సమానంగా మారడం. ఒక వర్ణం కొంతవరకు పక్కనున్న వర్ణానికి అనుగుణంగా ఉండడము మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఫోర్త్. బికి 1, సికి 2 వర్ణ సమీకరణము. అదేవిధంగా పూర్వముఖ వర్ణ సమీకరణం. ఎక్కువగా జతపరచము వరుస క్రమం బిట్లు మనకి ఒకటి 10 బిట్స్ దాకా అయితే ఇచ్చారు. వసంత విలాసము, పండితారాధ్య చరిత్ర, భీమేశ్వర పురాణము, కుమార సంభవము ఇవి రచించింది ఎవరు అన్నారు. మనకి వసంత విలాసము రచించింది యక్షగాన సరణి. పండితారాధ్య చరిత్ర అంకణ మాలికలు. అదే భీమేశ్వర పురాణానికి సంబంధించి జాజర పాటలు. కుమార సంభవానికి సంబంధించి మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే రావడం తుమ్మెద పదాలు. క్వత్వార్థకము, గర్భవాక్యము, గర్భివాక్యము, శత్రుర్థార్థకము వీటిని మనకి ఇంగ్లీష్‌లో ఏ విధంగా పిలుస్తారనేది ఇచ్చారు. చతుర్థార్థకాన్ని ఎంబెడెడ్ సెంటెన్స్ అంటాడు. అదేవిధంగా గర్భవాక్యాన్ని పర్ఫెక్టివ్ పార్టిసిపిల్ అని ఇచ్చారు. గర్భివాక్యాన్ని డ్యూరేటివ్ పార్టిసిపేట్. మ్యాట్రిక్స్ సెంటెన్స్ అనేది ఇది. పులపర్తి కమలాదేవి, కమలావతీదేవి, పొనక కనకమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, కనపర్తి లక్ష్మి, వరలక్ష్మమ్మ. ఇక పులపర్తి కమలాదేవి నేను అభాగ్యుడిని కదా. అదేవిధంగా మనకి మాదిగ వెంకడు కథ. ఎల్లాప్రగడ సీతాకుమారిది కుటీర లక్ష్మి కథ. కనపర్తి వరలక్ష్మిది కులమా ప్రేమ కథ. ఈ క్రింది వాటిలో సరైన జతగల వరుసలను గుర్తించండి. దక్షిణ భారత ఉపభాషా కుటుంబము, మధ్య ద్రావిడ భాష, ఉత్తర ద్రావిడ భాష, ప్రత్యేక భాష. ఇందులో మనకి దక్షిణ భారత ఉపభాషా కుటుంబం అనేది కురుంబ జాతి భాష. అదేవిధంగా మధ్య ద్రావిడ భాషా కుటుంబం అనేది మధ్య ద్రావిడ భాషకు సంబంధించినవి కొలామి. ఉత్తర ద్రావిడ భాషకు సంబంధించింది మాల్తో వస్తుంది. ప్రత్యేక భాష అనేది మనకి కురుంబ అనేది వస్తుంది. ఇక్కడ ఉత్తర భారతదేశ దక్షిణ భారతదేశ ఉపభాషా కుటుంబం అనేది తొద అనేది రావడమే జరుగుతుంది. ఇక్కడ మనకి కొంచెము క్వెషన్ అయితే రాంగ్ అయితే ఉంది. ఇది అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. నేనైతే మధ్య ద్రావిడ భాష కొలామి అయితుంది. ఉత్తర ద్రావిడ భాషకు సంబంధించి మాల్తో అవుతుంది. దక్షిణ భారతదేశ ఉపభాషా కుటుంబం అనేది తొద అవుతుంది. ప్రత్యేక భాష కురుంబ జాతి భాష అనేది ఇదండి కరెక్ట్ సమాధానము. మనకి ప్రామాణికంగా మద్దిలేటి బుక్కు ప్లస్ ఇంకా అధ్యాపక దర్శిని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. వాటిలలో కూడా ఇవ్వడమే జరిగింది. ఇవైతే ఒకసారి అయితే మీరు చూడండి. ఈ క్వెషన్‌కి అయితే అబ్జెక్షన్ అయితే రేజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ దానికి ఏ దానికి 2 అనేది ఇచ్చారు కురుంబ భాష అని. అదే మధ్య ద్రావిడ భాషకి మాల్తో అని ఇచ్చారు. ఇది మాల్తో అనేది ఉత్తర ద్రావిడ భాషకు సంబంధించింది. అదే ఉత్తర ద్రావిడ భాషకు సంబంధించిందేమో కొలామి అనేది ఇచ్చారు. ప్రత్యేక భాషకు సంబంధించింది తొద అని ఇచ్చారు.
ఇక క్రింది వాటిలో సరైన జతగల వరుసలను గుర్తించండి. బిషప్ టేల్స్, డిటాక్టివ్ టేల్స్, పాపులర్ టేల్స్, ఫెయిరీ టేల్స్ అనేది ఇవ్వడమే జరిగింది. మనకి డిటెక్టివ్ టేల్స్ అంటే జంతు కథలు. అది బికి 4 ఆప్షన్. పాపులర్‌కి సంబంధించి ప్రజాబాహుల గాథలు, ప్రైరీకి కల్పనా గాథలు. ఎక్కువగా జతపరచమనే బిట్స్ అయితే మనకు రావడమే జరిగింది. వరుస క్రమం అనేది ఇచ్చారు. ఈ క్రింది వానిలో సరైన జతగల వరుసలను గుర్తించండి. జానపద గేయ గాథలు, జానపద పురాణ గాథలు, పొడుపు కథలు, గిరిజన గీతాలు. అదే మనకి జానపద గేయ గాథలకు సంబంధించి ఇక్కడ చూడండి, పురాణ గాథలకు సంబంధించి ప్రేమలత అనే వస్తుంది. జానపద గేయ గాథలకు సంబంధించి నాయని కృష్ణకుమారి, పొడుపు కథలకి కసిరెడ్డి వెంకటరెడ్డికి, ఇక గిరిజన గీతాలకి శ్రీరామకృష్ణ మూర్తి. సిడి చూడండి, సిడి1 అనేది ఇక్కడ మనకి సమాధానం. క్రింది వాటిలో సరైన జతగల వరుసలను గుర్తించండి. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కళాపూర్ణోదయము, వేద వెంకటరాయ శాస్త్రి శృంగార నైషధము. సరైన జతగల వరుసను గుర్తించండి అన్నారు. నాగపుడి కుప్పుస్వామి పారిజాతభరణం, తుమ్మపూడి కోటేశ్వరరావు అముక్తమాల్యద, ఇక సౌందర్యలహరి, వెన్నెల వ్యాఖ్య, సర్వంకష వ్యాఖ్య, పరిమళోల్లాసము ఇవన్నీ అయితే ఇవ్వడమే జరిగింది. వ్యాఖ్యానాలు ఎవరెవరు రాశారు అనేది ఇచ్చారు. మనకి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి రచించింది కళాపూర్ణోదయాన్ని వెన్నెల వ్యాఖ్యగా రాయడం జరిగింది. శృంగార నైషధాన్ని సర్వంకష వ్యాఖ్య అనేది రాశారు వేదం వెంకటరాయ శాస్త్రి. పారిజాతపహరణాన్ని పరిమళోల్లాస వ్యాఖ్య, ఆముక్త్య మాల్యదని సౌందర్య లహరి వ్యాఖ్యగా మనకి రచించడం అయితే రావడమే జరిగింది. క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని జతలు గల వరుస క్రమాన్ని గుర్తించండి. శుక్ల యజుర్వేద భాష్యము, కృష్ణ యజుర్వేద భాష్యము, సామవేద భాష్యము, ఋగ్వేద భాష్యము. ఈ శుక్ల యజుర్వేద భాషాన్ని రచించింది మనకి మహీధరుడు. అదే కృష్ణ యజుర్వేద భాషాన్ని రచించింది కుండినుడు. సామవేద భాష రచించింది భరతస్వామి. ఋగ్వేద భాష్యాన్ని రచించింది నారాయణుడు. క్రింది వాణిలో సరైన జతగల వరుసలను గుర్తించండి. అయ్యప్ప దీక్షితులు రచించింది అశ్వఘోషుడు. మనకి అశ్వఘోషుడు బుద్ధ చరిత్రనైతే రచించాడు. ఇక మనకి ఇవి కొన్ని బుద్ధఘోషుడు బుద్ధ చరిత్ర అనైతే ఇచ్చారు. కుమారస్వామి మనకి అయ్యప్ప దీక్షితులు జానకి హరణము. అశ్వఘోషుడు రచించింది పద్య చూడామణి అనేది ఇచ్చారు. కుమారదాసు రచించింది నయమంజరి. బుద్ధఘోషుడు రచించింది బుద్ధ చరిత్ర అని ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి అయితే మీకు తెలిస్తే చెక్ చేయండి. దీని ఆన్సర్ని మనకి కామెంట్ అయితే చేయండి. ఉత్పలమాల, చంపకమాల, మచ్చేపము, శార్దూలము. మనకి ఉత్పలమాలకు సంబంధించి 1వ అక్షరము 11వ అక్షరం యతి స్థానాలు. చెంపకమాలకు సంబంధించి సి అనేది రావడమే జరుగుతుంది. మత్తీయభానికి సంబంధించి 1వ అక్షరము 14వ అక్షరము యతి స్థానము. మనకి ఇక్కడ ఆప్షన్లో 1 అనేది ఇచ్చారు. శార్దూలానికి ఏ, మనకి 4థ్‌కి ఇక్కడ ఏ రావాలి. ఈ ఆప్షన్ అనేది మనకి మిస్టేక్ అయితే పడింది. ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఇవన్నీ కూడా అన్ని బుక్కులలో మనకి యతి స్థానాల గురించి ఉంటుంది. ఈ బిట్కి కూడా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ 141 అనే బిట్ ఒకసారి అయితే చూడండి. ఇక 142 చూడండి. క్రింది వాటిలో సరైన జతకల వరుసను గుర్తించండి అన్నాడు. మిరియాల కామసాని శాసనము, రాజరాజు కోరుమిల్ల శాసనము, యుద్ధమల్లుని బెజవాడ శాసనము, గుణక విజయాదిత్యుని కందుకూరు శాసనాలు. ఇవి ఏ రకమైనటువంటివి, వీటిల్లో ఉన్నటువంటి పద్యాలు ఏ పద్యాలతో రచించారు అనేది అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక మనకి మిరియాల కామసాని శాసనమేమో రగడ శాసనము, అదే రాజరాజు కోరుమిల్ల శాసనము అనేది ఉత్పలమాల, యుద్ధమల్లుని బెజవాడ శాసనము మధ్యాకర మనకి తేటగీతి శాసనము అనేది ఇయ్యడమే జరిగింది. అదేవిధంగా మనకి కందుకూరి శాసనము మధ్యాకర శాసనం. అల్లము సున్నము చేరువ బేరము కినిము
ముదియు, కడిమి, మేలు అనేది ఇది ఇచ్చారు. పేర్వాదులు, క్లింబములు, అలుగ్వాదులు, ఆటాదులు మనకి ఇవన్నీ కూడా బాల వ్యాకరణకి సంబంధించినవి క్లాస్‌లో చెప్పాను. ఒకసారి అది చూడండి. అల్లము, సున్నము అనేటివి మనకి అలుగ్వాదులు. చేరువ, బేరము అనేటివి పేర్వాదులు. కినియు, ముదియు అనేటివి క్లింబములు. కడిమి, మేలు అనేది అటాదులు. దాశరథి కేంద్ర సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్, దేవులపల్లి కృష్ణశాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ మోనోగ్రఫీ, ఆరుద్ర కేంద్ర సాహిత్య అకాడమీ మోనోగ్రఫీ, బండారు అచ్చుమాంబ కేంద్ర సాహిత్య అకాడమీ మోనోగ్రఫీ రచించినవి ఇవి చూడండి. మనకి దాశరథి కేంద్ర సాహిత్య అకాడమీది తిరుమల శ్రీనివాసాచార్యులు, అది దేవులపల్లి కృష్ణశాస్త్రికి సంబంధించి భూసురవల్లి వెంకటేశ్వర్లు, ఆరుద్రకు సంబంధించి మేడిపల్లి రవికుమారు, అది బండారు అచ్చుమాంబకి అనంతలక్ష్మి. మూల భాషలోని ధ్వన్యాదుల్ని లక్ష్య భాషలోనికి అనువదించడము, ఒక భాషలోని అక్షరక్రమాన్ని మరో భాషలోనికి అక్షరక్రమంతో రాయడము, శబ్ద నిర్మాణాదులను మూల భాష నుండి లక్ష్య భాషలోని క్రమంగా అనువదించడము, మూల భాషలోని పద వాక్య వ్యాకరణాదులని లక్ష్య భాషలోనికి అనువదించడం, ధ్వనులని అనువదించడాన్ని మనకి శబ్దక్రమము అని అంటారు. ఇక్కడ ఫస్ట్ దానికి విపర్యము అంటారు, సెకండ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్, ఇక థర్డ్ ఆప్షన్కి ప్రతిలేఖనము, ఫోర్త్ ఆప్షన్ విపర్యము. సారీ అండి, దీనికి మనకి కొంచెం మిస్టేక్ అయితే పడింది. ఫస్ట్ ఆప్షన్కి సెకండ్, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్కి 4, థర్డ్కి 1, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి సి. ఇక మనకి పద్యం ఇచ్చారు. దారుణౌమౌ ఉరుకోధరు గదాకులి షాహతి సన్యవాసి అని మనకు కవిత్రయ భారతం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది పద్యం ఇచ్చారు మనకి 5 క్వశ్చన్స్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు రచించారు అన్నారు. ఈ పద్యము నన్నయ్య అయితే రచించారు. ఈ పద్యం ఏ ఛందస్సులో ఉంది? ఉత్పలమాల ఛందస్సులో ఉంది. ఈ పద్యము గద అనే పదానికి విశేషార్థాన్ని ఏమిటి? వజ్రాయుధం, వంటగది. అలంకారం అడిగారు, ఏ ఉత్ప్రేక్ష అలంకారం. ఇంతటితో మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. నేను ఇవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మీకు విడదీయడం జరిగింది. తెలుగు 50 బిట్స్ ఒక పార్ట్లోని, 50 బిట్స్ ఒక పార్ట్లో అయితే మీకు అందించాను. ఒక పేపర్ 1కి సంబంధించి 50 బిట్స్ కూడా ఒక పార్ట్గా మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు వీడియోస్ అన్నిటినైతే చూడండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే దీంట్లో 2 అయితే మిస్టేక్స్, కీ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఈ కీ మిస్టేక్స్ అయితే చూడండి. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి ఫైనల్ కీలో మనకి మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ కీలో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. టెట్, డిఎస్సికి సంబంధించిన, నెట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. చాలామంది పేపర్ 1 అప్లోడ్ అయితే చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ కూడా మాకు 130, 110, 120 ఇలా వస్తున్నాయని అయితే పెట్టారు. మీకు ఎన్ని వస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. మినిమం 150 దాకా అయితే మీరు తెచ్చుకున్నారంటే ఏమైనా హోప్స్ అయితే ఉండొచ్చు. ఈ మనకి పర్సెంటేజ్ క్వాలిఫికేషన్ అనేది క్యాస్ట్ వైజ్గా మనకి తీయడం అయితే జరుగుతుంది. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి కొంచెము మార్క్స్ తక్కువ వచ్చినా కానీ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే సెలెక్ట్ అయితే అవుతారు.
అదే బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి కొంచెం ర్యాంక్ అనేది ఎక్కువ రావాలి. మీరు ఎక్కువగా స్కోర్ అయితే చేయాలి. ఈ పేపర్‌లో మనకి తెలుగు బిట్స్‌కి ఒక్కొక్క బిట్‌కి అయితే 2 మార్క్స్ అయితే ఉంటున్నాయి. ఈ 2 మీరు ఎవ్రీ బిట్‌కి 2 మార్క్స్ అనేది మీరు పెట్టుకోండి. మీకు 50 కరెక్ట్ అయ్యాయనుకోండి, మీకు 100 మార్క్స్ అయితే వచ్చినట్టు. 100లో మనకిప్పుడు తెలుగుకి 100 బిట్స్ అయితే ఉన్నాయి కదా! 100 బిట్స్‌లో మీకు 50 కరెక్ట్ అయ్యాయనుకోండి, మీకు 100 మార్క్స్ అయితే వస్తాయి. అదేవిధంగా పేపర్ 1లో కూడా 50 బిట్స్ ఉన్నాయి. 50 బిట్స్‌లో మీరు ఎన్ని కరెక్ట్ అయితే అందులో కూడా మీకు 2 మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ అయితే చేయండి. చాలామంది అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేస్తారు కాబట్టి మీరు మిస్టేక్స్ అయితే చూసుకొని చేస్తే మీకు మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాడ్ అయితే మనకి రేపు డీఎల్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి వాటికి ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. మనకి నెట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తెలుగుకు సంబంధించిన క్లాసెస్ ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారైతే ఛానల్‌ని విజిట్ అయ్యి ఛానల్‌ని అయితే చెక్ చేయండి. మీకు డీఎస్సీ సిలబస్ కూడా ఛానల్‌లో ఉంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒకసారి చూడండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. దానికి తగ్గట్టు మేము వీడియోస్ అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.